కూటమి ప్రభుత్వ మాటలు కోటలు దాటుతుంటే నేతలు గడప దాటం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఉదయం లేచింది మొదలు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీ చేయడం తప్ప ప్రజలకు చేస్తున్న సహాయం ఏమీ లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పంట వేస్తే ఎరువులు లేవు, పంట పండితే గిట్టుబాటు ధర లేదు, ఇది చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా రైతాంగం అయితే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పంట వేస్తే కావాల్సిన విత్తనాలు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, పండితే పంటకి వచ్చి గిట్టుబాటు ధర లేదు, చూసే నాదుడే కొరవైంది. మాటలు మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ లేదు సంబంధిత మంత్రులు కానీ కోటలు దాటిపోతున్నాయి మాటలు. రోజు ప్రత్యక్షంగా రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. యూరియా కొరత ఏ విధంగా ఉందో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక బస్తా యూరియా కోసం ఎన్ని అగచాట్లు పడుతున్నారో, ఏ విధంగా బ్లాక్ మార్కెట్ దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందో, రైతాంగం ఎంత బాధపడుతున్నారో రాష్ట్ర ప్రధానికి అంతా చూస్తూనే ఉన్నారు.